చిన్నపిల్లల మెంటల్ ఉండొచ్చు కదా, ఎదుగుదల ఉండదు, మానసిక ఎదుగుదల, ఫిజికల్ ఎదుగుదల ఇదంతా ఉంటుంది కదా. దాన్ని కన్సిడర్ తీసుకుంటే కొందరు 40 ఏళ్ల వయసు వచ్చిన 5 ఏళ్ల పిల్లల బుద్ధులు ఉంటాయి. అంటే దాన్ని తీసుకోవచ్చు కదా అని ఏజ్ అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. కానీ సుప్రీంకోర్టు ఓన్లీ ఫిజికల్ ఏజ్నే కన్సిడర్ చేసింది. ఒకవేళ ఆ సందర్భాల్లో 5 ఏళ్ల బుద్ధులు ఉండే వాళ్ళకైతే కాంపన్సేషన్ రైజ్ చేసుకోమని చెప్పి అది డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ ఇక్కడ స్ట్రిక్ట్ యాడ్స్టిక్ ఏమి బిలో 18 years ఆఫ్ ఏజ్. చైల్డ్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్, ఉమెన్ అయినా కావచ్చు, ఫిమేల్ కావచ్చు, మేల్ కావచ్చు, ఈవెన్ ట్రాన్స్జెండర్ కావచ్చు. వీళ్ళపైన ఏం జరగకూడదు? నెంబర్ 1 పెనెట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అంటారు. పెనెట్రేటివ్ అంటే చొచ్చుకొని పోవడం, చొచ్చుకుపోయే సెక్షువల్ అసాల్ట్ అంటే చొచ్చుకుపోయే మానభంగము. చొచ్చుకొని పోయే మానభంగం ఎట్లా జరుగుతుంది? ఏ ద్వారాల జరుగుతుంది? నోటి ద్వారా జరగచ్చు, వెజినా ద్వారా జరగచ్చు, యానల్ ద్వారా జరగచ్చు. అంటే వెజినా అనేది మీకు అర్థమైంది కదా, వెజినా అబ్బాయిలకి ట్రాన్స్జెండర్స్ కూడా జరగచ్చు. ఈ సెక్షువల్ పెనెట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ జరిగిందనుకో, ఈ అబ్బాయి ట్రాన్స్జెండర్ సెక్షువల్ నుంచి జైలు శిక్ష సుమారుగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు పడుతుంది. ఈ పెనెట్రేటివ్ సెక్షువల్ అసాల్టే